వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అని పన్నీర్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. సో జీడిపప్పు అయితే నేను ఆయిల్లో వేయించుకున్నాను. అందులో గ్రేవీ కోసం అని టమాటో ఆనియన్స్ని ఉడకపెడుతున్నాను. దీన్ని పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే పన్నీర్ ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని అవి ఆయిల్లో డీప్ ఫ్రై కొద్దిసేపు చేశాక వాటిని తీసి పక్కన పెట్టాను. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఇంకా అలాగే కొంచెం బటర్ కూడా వేసి బగారా ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా టమాటో ముక్కలు, పచ్చి బఠానీ కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా అందులో వేసి అది కొద్దిసేపు ఉడికాక మన రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి నీట్గా కలిపేసి మూత పెట్టుకోవాలి. సో అది ఉడకడం కోసమని కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకా పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసి అలాగే గరం మసాలా ఇంకా పుదీనా కూడా వేసి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర ఇంకా బటర్ కూడా వేసి నీట్గా కలిపేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.